పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యతని మంత్రి వివేక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కృష్ణపేటలో పర్యావరణ వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. అటవీ శాఖ అధికారులతో కలిసి ఫారెస్ట్ నర్సరీలో మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ వారోత్సవాలు జరుపుతున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. కలెక్టర్ గారు మనకందరికీ చెప్పినారు ఫారెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అని. ఎందుకు మనకందరికీ కూడా ఈ చెట్టు నాటడము, చెట్టు పెంచడము ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడే మనకు వర్షాలు మంచిగా వస్తాయి. వర్షాలు మంచిగా వస్తేనే రైతులందరూ కూడా సంతోషపడతారు. పంట పండుతుంది, అమ్ముకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఫారెస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మనమందరం కూడా ఈ ఫారెస్ట్ ఏరియా కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. సో కొందరు అందరూ అనుకుంటారు, సార్ డిఎఫ్ఓ గారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు, ఎఫ్డిఓ గారు స్ట్రిక్ట్ ఉన్నారు. మొన్న ఏదో వెహికల్ వస్తే 1,40,000 ఇష్టం ఉంటారు. ఇట్లా చేస్తే ఎట్లనే ఎఫ్డిఓ గారు కష్టమైతే ప్రజలు కూడా బ్యాలెన్స్ ఉండాలి, ప్రజలు కూడా నివసించేటట్టు ఉండాలి, ఫారెస్ట్ ఏరియాని కూడా కవర్ చేయాలి. చిన్న చిన్న వాళ్ళకు మనం ఇంత పెద్ద సొంత భూమిలో చేసిన 1,40,000 ఇస్తేనే. సో బ్యాలెన్స్ ఉండాలని చెప్తున్నాను నేను. ఫారెస్ట్ కవర్ని తక్కువ చేయమని ఎక్కడ కూడా ప్రొపగేట్ చేయను.